వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్తే ఉపవాచకం అద్భుతమైనటువంటి సెలవులు. ఈ అద్భుతమైనటువంటి సెలవుల్లో పిల్లలందరూ కలిసి వాళ్ళ ఒక వృద్ధాశ్రమం ఏదైతే ఉందో వృద్ధాశ్రమం కోసం నాటకం వేయడం అనేది మొత్తం ఈ దీంట్లో కనబడుతూ ఉంటుంది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠ్యాంశం మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి దగ్గర నుంచి తీసుకోబడడం జరిగింది. తర్వాత పాఠ్యాంశం రాణి రుద్రమదేవి తెలంగాణను పాలించినటువంటి కాకతీయులలో ఈమె కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి. కాకతీయ వంశ మూల పురుషుడు వెన్నరాజు. ఇట్లా అడుగుతాడండి, కాకతీయ వంశ మూలరాజు ఎవరు అని చెప్పేసి. ఆ వంశం వాడినటువంటి మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు 1998 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం, అంటే ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవికి 1262 నుంచి 1289 వరకు పరిపాలించింది. ఇట్లా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా చక్రవర్తి ఎవరు? రుద్రమదేవి. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా చక్రవర్తి. ఆమె కూతురు ముమ్మడామ కొడుకు ప్రతాపరుద్రుడు. ఈయన 1289 నుంచి 1323 వరకు ఈయన పరిపాలించాడు. ఈయన కాలంలో వరంగల్ అనేటటువంటిది ముగిసిపోయింది, అంటే పతనం అయిపోయింది. గణపతిదేవి చక్రవర్తి సోమాంబ దంపతులకి రుద్రమదేవి 1220లో జన్మించింది. ఈయన పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే ఈయనకి మగ సంతానం అనేది కలగలేదు. ఈయన యొక్క గురువు శివదేవయ్య, రుద్రమదేవి యొక్క గురువు శివదేవయ్య. అదేవిధంగా మేనమాన జాయబసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణబట్టు, సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళల్లో శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈమెను వీరభద్రునికిచ్చి పెళ్లి చేశారు. చాళుక్య వీరభద్రుడు అయిన పేరు ఈయనకిచ్చి పెళ్లి చేయడం అనేటువంటిది జరిగింది. చాళుక్య వీరభద్రులకి ముమ్మడాంబ, వీరరుద్రమ్మ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. వీళ్ళకు కూడా మగ సంతానం అనేది లేదు. కొన్ని రోజులకి చాళుక్య వీరభద్ర భూపతి మరణించడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ తర్వాత రాజ్యాన్ని ఎట్లా పరిపాలించింది, రాజ్యంలో జరిగినటువంటి విశేషాలు ఏంటి అనేటువంటిది దాంట్లో ఇవ్వడం అనేది జరిగింది. రుద్రమ్మని పట్టాభిషిద్ధం చేయడం ఎట్లా చేశారు ఏంటి అనేది. ఇక్కడ ఈమె ఆడపిల్ల స్త్రీ రాణిగా కావడాన్ని కొంతమంది వ్యతిరేకించారు. దానిలో హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళు ఒకరు. వీళ్ళు స్వాధీనం చేసుకొని రానియకుండా చేద్దాం అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. దేవగిరి అంటే ఆపోజిట్ రాజు ఎవరైతే ఉన్నాడో అతను దేవగిరి సేనలు ఓరుగలను 17 రోజులు ముట్టడి చేశాయి, అంటే మొత్తం రౌండప్ చేశాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ బాధ లేకుండా వాళ్ళ లోపలనే ఉండి మంచిగా ఉన్నారు. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు. తూర్పున ఎవరున్నారు? కాకతీయ రాజ్యానికి కళింగులు. దక్షిణాన ఉన్నది కాకతీయ రాజ్యానికి తూర్పున కళింగులు ఉన్నారు. కాకతీయ రాజ్యానికి తూర్పులో ఎవరున్నారు అని అడిగే ఛాన్స్ ఉంది. కళింగులు. దక్షిణాన ఉన్నది పాండ్యరాజ్యం. దక్షిణాన ఎవరున్నారు? పాండ్యరాజు నెల్లూరుపై పోరాటం దిగి కాకతీయుడైనటువంటి సామంతుడైన మనుమసిద్ధిని ఓడించడం అనేటువంటిది జరిగింది. కాకతీయుల సైన్యం కూడా పాండ్యరాజు చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. రాణి రుద్రమదేవి సైనికులలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక, విలమలు, కాయస్థులు, ఇట్లా వాళ్ళు వీళ్ళని అన్ని కులాల వారు ఆ యొక్క రాజ్యంలో ఉండేవాళ్ళు అనమాట. యుద్ధ నష్టపరిహారం కింద 1 కోటి చెల్లిస్తే దాంట్లో 3వ వంతు కూడా మొత్తం సైనికులకే ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి రాణి రుద్రమదేవి. ఈమె శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని పరిపాలించింది. రాజ్య పాలనా సౌలభ్యం అంటే ఈజీగా అవ్వడం కోసం స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను, ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది. అంటే అది ఆఫీసర్స్ ఉంటారనమాట. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనేటటువంటి అధికారులు ఉంటారు.
స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. పాలన చివరి భాగం గ్రామం. ఇక్కడ మనకి క్వశ్చన్స్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాలనా సౌలభ్యం కోసం రుద్రమదేవి రాజ్యాన్ని ఏ విధంగా విభజించింది? నాడులు, స్థలాలుగా విభజించింది. నాడులకు అధికారులు ఎవరు? నాడులకు అధికారులు అమాత్యులను, ప్రగడలను అనే హోదా గల అధికారులను నియమించింది. స్థలాలకి అధికారులు ఎవరు? స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకర్లు అనేటువంటి అధికారులను నియమించడం అనేది జరిగింది. స్థలం అనే భూభాగంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? సుమారు 60 వరకు గ్రామాలు అనేటటువంటివి దాంట్లో ఉండేవి. రుద్రమదేవి కాలంలో చివరి పరిపాలనా భాగం ఏంటి? గ్రామం. అంటే ఒక గ్రామం అనేటువంటి చివరి భాగంగా చెప్పుకుంటాం. ఈ గ్రామ నిర్వహణకి ఎవరిని పెట్టేవాళ్ళు? అయ్యవార్లు, కరణము, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, ఇట్లా 12 మంది గ్రామ సేవకులు ఉండేవాళ్ళు ఈ గ్రామానికి. ఈ గ్రామం సక్సెస్ఫుల్గా కావాలంటే 12 మంది గ్రామ సేవకులు, ఇక్కడ గ్రామ అధికారులు చెప్పట్లేదు, గ్రామ సేవకులుగా చెప్తున్నారు. కరణం కానీ, పెద్ద కాపు కానీ, తలారి కానీ, పురోహితుడు కానీ వీళ్ళని గ్రామ నిర్వహణకి సేవకులుగా చెప్తా ఉన్నారు. ఇట్లా పాకాల రత్నవరం రామప్ప తటాకాలు అంటే చెరువుల పూడిక తీయించింది. ఈమె చారులను నియమించింది. చారులు అంటే స్పైస్ అనమాట. స్పైలను పెట్టి ఏది ఎక్కడ ఏది జరుగుతుందని తెలుసుకొని ఉండేదన్నమాట. తర్వాత ఈమె సైన్యాన్ని 2 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి సైన్యం. రెండవది సామంతులు పోషించి రాజు అడిగినప్పుడు పంపించేటువంటి సైన్యం. 2 సైన్యాలు. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి యొక్క సైన్యం. రెండవది సామంతులు పోషించి దాన్ని పంపినటువంటి సైన్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చెరువులు తవ్వించడం 7 రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొంది. 7 రకాల ధర్మకార్యాలలో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నటువంటిది ఏంటి? చెరువులను తవ్వించడం కూడా దాంట్లో ధర్మకార్యాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటాం. మొదటి పోలరాజు కేసరి సముద్రాన్ని అనేటువంటి చెరువును తవ్వించాడు. సముద్రం అంటే ఇక్కడ వీళ్ళు పెద్ద పెద్ద చెరువులను సముద్రం అని పిలిచేటటువంటి వాళ్ళు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాల్లో చెరువులు తవ్వించడం అనేది జరిగింది. పాకాల చెరువు అనేటటువంటిది గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డి పాకాల చెరువుని తవ్వించడం అనేటువంటిది జరిగింది. గణపతి దేవుని సైన్యాపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించినటువంటి గంగయ్య సాహిని అనేటటువంటి అతని 3వ తరం వాడు అంబదేవుడు. ఇతను మొదట్లో రుద్రమదేవికి విధేయుడిగా అంటే రుద్రమదేవికి సపోర్ట్గా ఉండేవాడు. కాకపోతే తర్వాత నా వల్లనే విజయాలు వస్తున్నాయని చెప్పేసి అహంకారంతో రుద్రమ సొంతంగా తనకి తానే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి అనడం, తర్వాత ఓడిపోవడం అనేది కూడా జరిగింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బీదర్ వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరింపజేసింది కాకతీయ రాణి రుద్రమదేవి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన బీదర్ నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు రుద్రమదేవి తన సైన్యంతో ఆ రాజ్యాన్ని విస్తరింపజేయడం అనేది జరిగింది. తర్వాత కీర్తిశకం 1789లో నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామ సమీపంలో చందుపట్ల వద్ద ఈమె కన్నుమూసింది. ఈమె తర్వాత ప్రతాపరుద్రుడు రాజుగా అవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత పాఠ్యాంశాలకు వెళ్తే మన పండుగల్లో బతుకమ్మ పండుగ అనగానే తెలంగాణ అనే పేరుగా చెప్పగానే బతుకమ్మ పండుగ గుర్తొస్తుంది. ఇది పూల జాతరగా చెప్పుకుంటూ ఉంటాం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యం మొదలుకొని 9 రోజుల వరకు కూడా రోజుకో తీరిన బతుకమ్మను పూలతో పేర్చేసేటటువంటిది. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పండుగ మాత్రమే మనము చెప్పుకుంటాం. దీంట్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఒకటి, చోళరాజు అనేటువంటి ధర్మాంగనుని 100 మంది కుమారులు పుట్టి వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతారు. తర్వాత పుట్టక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లకి పుట్టక పుట్టింది కాబట్టి బతుకమ్మ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అందుకే ఆయమ్మనే బతుకమ్మగా కొలుస్తారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇది బతుకమ్మలో ఏ పూలు పెడతారు,
గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి దీంట్లో పెడతారనమాట. పైన మొత్తం పెట్టిన తర్వాత, పైన పేర్చిన తర్వాత పసుపు ముద్దను పైన పెడతారు. ఆమెను గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఈ పండుగని చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ దసరాకి 1-2 రోజుల ముందు, కొన్ని దగ్గర దసరా ముందు రోజు, కొన్ని దగ్గర దసరా 2 రోజుల ముందు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు ఏవేవి పెడతారనేది చూద్దాం. ఇక్కడ జొన్నపిండి, ముక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలిద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. ఇవన్నిటితో సద్దులు అంటే నైవేద్యాన్ని తయారు చేస్తారనమాట. ఇక్కడ బతుకమ్మ వదిలేటప్పుడు కూడా ఒక పద్ధతిలో వదులుతారు. ఎట్లా అంటే మోకాళ్ళ లోతు నీటి వరకు వెళ్ళి బతుకమ్మ నుంచి ఏమాత్రం చెదరకుండా, అంటే పువ్వులు ఎక్కడే కాకుండా మెల్లిగా కిందికి వెళ్ళి తాంబాలను తీసేస్తారు. లోపలికి నీళ్ళ లోపలికి ముంచి తాంబాలని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని 3 సార్లు ముందుకు నెడతారు. 3 సార్లు ముందుకు నెట్టి దానికి దండం పెట్టి తిరిగి వచ్చేస్తారనమాట. ఇక్కడ రోజుకో తీరు బతుకమ్మ. ఇవి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్స్. రోజుకో తీరు బతుకమ్మ. 9 రోజులు 9 బతుకమ్మలుగా మనం పిలుస్తాం. ఏ రోజు ఏ బతుకమ్మ, వాటికి ఏ సద్దులు పెడతాం అనేటువంటిది ఇక్కడ చూడాలి. మహాలయ అమావాస్య రోజు పెద్దరమాస, మనం పెద్దరమాస అని చెప్తూ ఉంటాం. ఆ రోజు మొదటి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. పెద్దలకి బియ్యం ఇచ్చినాక బతుకమ్మని చేస్తారు. ఈ రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. ఎందుకంటే నీచు కూడా వండుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఎంగిలిపూల బతుకమ్మ అన్న పేరు రావచ్చు మేబీ. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను పలహారంగా పెడతారు. 2వ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు. 2వ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం చేస్తారు. 3వ రోజున ముద్దపప్పు బతుకమ్మ. ఇది కొద్దిగా రైమింగ్లో ఉంటుంది. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా చెప్తాం. ఆ రోజు ముద్దపప్పు బెల్లం ప్రసాదంగా ఇస్తాం. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఇది కూడా కొద్దిగా సింక్లో ఉంటుంది అన్నమాట. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలకల బతుకమ్మ. ఇది కూడా కొద్దిగా రైమింగ్లో ఉంటుంది. 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజును అర్రెమ్మి అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. 6వ రోజు బతుకమ్మను ఏమంటాం? అలకల బతుకమ్మ అని మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే దాన్ని అర్రెమ్మి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరి వీళ్ళల్లో వాళ్ళు బతుకమ్మ ఆడతారు. సైలెంట్గా వెళ్ళి బతుకమ్మను వదిలిపెట్టి వస్తారనమాట. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ. 9వ రోజున ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా మనము పిలుస్తూ ఉంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇటువంటివే మనకి ఎక్కువగా ఎగ్జామ్లలో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఊరి బొడ్రాయి దగ్గర కావచ్చు, కచేరి దగ్గర కావచ్చు, గ్రామంలోని కీలక ప్రదేశాలు అయితే మెయిన్ గ్రామ పంచాయతీ కావచ్చు, ఇటువంటి దగ్గర ఎక్కువగా ఈ ఆటను ఆడేటువంటి వాళ్ళు అనమాట. ముఖ్యంగా ఈ ఆటలలో ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉయ్యాలో అని, కోలని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెల్లో అనే మాటలు చివరన ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటికి. నేనెరుగా అంటే నాకు తెలియదు అని అర్థం. అంటే కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం దీంట్లో కూడా. ఈ బతుకమ్మ పర్యావరణం ముడిపడినటువంటి మంచి పండుగగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ తెలంగాణలో ఎక్కడ గుడి ఉండదు, ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. బతుకమ్మకి తెలంగాణలో గుడి ఉందా? లేదు. బతుకమ్మ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే కొందరు పెట్టుకుంటుండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం మనకి పెట్టుకోరు అని చెప్పి మెన్షన్ చేశాడు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు కావచ్చు, పూలు కావచ్చు మంచి ఔషధాలు. వీటిని నీళ్ళలో గడపడం వల్ల నీళ్లు శుద్ధ అవుతాయి. అందుకే బతుకమ్మ పండుగను ప్రకృతి పండుగగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత హోలీ పండుగ వసంతుల రాకతో ప్రకృతిలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పండుగగా చెప్పుకుంటుంటాం. రంగుల పండుగగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగ ముందు రోజు ఏ దహనం చేస్తాం? కాముని దహనమా, రావణాసుని దహనమా, నరకాసురుని దహనమా అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాముని దహనం చేస్తాం. మనకి దీనిపైన అనేక కథలు ఉన్నాయి. అన్ని కథల్లో కూడా ఏంది, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నటువంటి ఒక నీతి అనేది దాని నుంచి మనం నేర్చుకోవచ్చు.
ఫాల్గుణ మాసంలో పున్నమి రోజున వచ్చే పండుగ కాబట్టి దీన్ని కాముని పున్నమ అని కూడా అంటారు. ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజున వస్తుంది కాబట్టి దీన్ని కాముని పున్నం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కామదహనం చేసేటప్పుడు అందరూ కూడా వాటి చుట్టూ తిరుగుతూ డప్పులు కొడుతూ పాటలు పాడుతూ తర్వాత కాలినటువంటి పిడక బూడిద ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలపడం కానీ పంటలలో కలపడం కానీ చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. మనకి దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. తర్వాత మిలాదున్నబి అనేటటువంటిది మహమ్మదీల పండుగ. ఈ పర్వదినం ఇస్లామీ మాసమైనటువంటి రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. ఇస్లామీ మాసమైన రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున ఈ పండుగని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మహమ్మదుల యొక్క అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు మక్కా నగరంలో జన్మించినందున ఈ రోజున ఈ సందర్భంగా ఈ పర్వదినం చేసుకుంటారు. ఈయన మహమ్మద్ గారు చెప్పిన బహుదైవారాధన కావచ్చు, విగ్రహారాధన కానీ వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను అంటే ఒకడే దేవుడు అనే దాని దిక్కు ప్రజలను ఆకర్షించాడనమాట. ఈయన అనుయాయులని అంటే ఈయన అనుసరించేటటువంటి వాళ్ళని మహమ్మదీయులని, వారు అనుసరించే మతంనే ఇస్లాం మతం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బక్రీద్ లాగా, రంజాన్ లాగా ఈద్గాకి వెళ్ళి సామూహిక నమాజ్ చేయడం ఉండదు దీంట్లో. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మస్జిద్లో ఈషా నమాజ్ అనేటటువంటిది చేస్తారు. ఈషా నమాజ్ చేసి నేను చెప్పినటువంటి నియమాలు ఉంటాయి కదా, ఎట్లా ఉండాలి ఏంది అనేది అవి చెప్పుకునేవారు అనమాట. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, తౌహీద్ అంటే తను ఆరాధించే ఏకేశ్వరుని పైన సంపూర్ణ నమ్మకం కలిగి ఉండడం తౌహీద్ అంటాం దాన్ని. నమాజ్ అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కావచ్చు, మధ్యాహ్నము సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, రాత్రి పడుకునే ముందు 5 పూటలు. ఎన్నిసార్లు? 5 సార్లు. సూర్యాస్తమయానికి ముందు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత అండ్ రాత్రి పడుకునే ముందు 5 పూటలు నమాజ్ చేయడాన్ని నమాజ్గా చెప్తూ ఉంటాం. రోజా, రంజాన్ సమయంలో ఉపవాస దీక్షను పాటించడం రోజాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హజ్, స్తోమత గలవారు మహమ్మద్ ప్రవక్త జన్మస్థానమైనటువంటి మక్కాలో కల ఖాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయడాన్ని హజ్గా చెప్పుకుంటూ ఉంటాం. జకాత్, స్తోమత కలిగిన వారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నిర్ణీత భాగాన్ని, అంటే ఇంత భాగాన్ని నేను దానం చేయాలనుకుంటున్నా అని దాన్ని చేయడాన్ని మనం ఇక్కడ జకాత్గా చెప్పుకుంటాం. తర్వాత www.karawdi.com. ఈ కథలో సింహం, కోతి నేర్చుకున్నటువంటి కంప్యూటర్ గురించి కథ మొత్తం కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఈ కథ జంతువులు కూడా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు రౌడీలని పట్టించడం, అడవిలో ఉన్నటువంటి వాళ్ళని సేఫ్గా చూసుకోవడం అనేటువంటిది వీళ్ళ ముఖ్య ఉద్దేశం దీంట్లో మెయిన్గా. ఈ కథ www.karawdi.com నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి దగ్గర నుంచి రావడం అనేది జరిగింది. ఆరుట్ల కమలాదేవి, దీంట్లో నుంచి కూడా మొన్న క్వశ్చన్ రావడం అనేది జరిగింది మనకి. ఈమె తెలంగాణ పోరాట యోధురాలు, అదేవిధంగా రాజకీయ నాయకురాలు. ఈమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు ఈమె పేరు రుక్మిణి. ఇది అడిగాడు మొన్న. ఆరుట్ల కమలాదేవి అసలు పేరేంటి అంటే పెళ్ళి కాకముందున్నటువంటి పేరేంటి అని అడగడం జరిగింది. అసలు పేరు రుక్మిణి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈమె పుట్టినప్పుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డికి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత కమలాదేవిగా ఈమెకి పేరు అనేది మార్చడం అనేటువంటి జరిగింది. మాడపాడి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో ఈమె చేరడం అనేది జరిగింది. తర్వాత రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి గారితో కలిసి బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థి, అంటే మొట్టమొదటి విద్యార్థిగా ఈమె ఉండడం అనేది జరిగింది. నాటి తెలంగాణ గోస. 1969లో పుట్టినటువంటి కొడుకుకి విప్లవం అని పేరు పెట్టింది. ఈమెకు అంతా భావజాలం అనేది ఆ విధంగా ఉండేది. విప్లవం అని చెప్పి పేరు పెట్టినటువంటి వ్యక్తి.
ఈమె వంటశాల పేరుతో పాఠశాలను పెట్టడం, తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి పాఠశాలను పెట్టడం, గ్రంథాలయాల్ని నడిపించడం చేసిందనమాట. కాకపోతే అప్పట్లో ఉన్న నిజాం ప్రభుత్వం కాబట్టి వీటిని తెలియగానే వాటిని మూసేయడం. ఆ తర్వాత కొలనుపాకలో జైన దేవాలయం ఉన్నది. ఆ జైన దేవాలయాన్ని తీసుకొని దాంట్లో కూడా ఈమె పాఠాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎంతగానో ఉద్యమం చేసి జైలుకి వెళ్ళినటువంటి మహిళ రాజకీయంగా ఏ విధంగా ఎదిగింది. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి, ఆలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అంటే ఎమ్మెల్యేగా ఈమె గెలవడం అనేది జరిగిందనమాట. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా అంటే ఆపోజిట్ ఉన్నటువంటి దాంట్లో స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రతిపక్ష నాయకులుగా చరిత్ర సృష్టించింది. అంటే భారతదేశం మొత్తంలో కూడా అప్పటి వరకు ప్రతిపక్ష నాయకురాలు లేదనమాట, లేడీస్ ఎవరు లేరు. మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా ఈమె పేరు పొందినటువంటి వ్యక్తి. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకి గౌరవ డాక్టరేట్ని కూడా ప్రజెంట్ చేసిందనమాట, ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జనవరి 1 తేదీ 2001న ఈమె కాలం చేయడం అనేది జరిగింది, చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇవి మనకి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత క్లాస్లో కొన్ని లెసన్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.